సరే ఇప్పుడు ఫారిన్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే అక్కడే డాక్టర్గా సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఏం చేస్తే మంచిది అంటారు? అసలు సైన్స్ చదవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ నంబరు సైన్స్ రిలేటెడ్ నంబరా కాదా చూసుకోవాలమ్మా. ఓకే. 7వ తారీఖు పుట్టి ఉండాలి. అసలు బెస్ట్ డాక్టర్స్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు 7వ తారీఖు పుట్టి ఉండాలి. 7 కానీ 16 1 + 6 7 కానీ 25 2 5 7 కానీ పుట్టి ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. మీరే దానికి ఏం చేయాలంటే మీరు ఫోన్లో ద గ్రేట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు అని కొడితే కాకర్ల సుబ్బారావు గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే 25 వచ్చింది. యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ అంటే 25 వచ్చింది. బ్రహ్మం గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే 25 వచ్చింది. 25 వాజ్పేయి గారు అంటే 25 వచ్చింది. వీళ్ళందరూ కూడా వీళ్ళ చేతిలో సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. వీళ్ళు జ్ఞానులు, కేతు గ్రహానికి సంబంధించిన వాళ్ళు. 7 కానీ 16 1 + 6 7 కానీ 25 2 + 5 7 కానీ పుట్టిన వాళ్ళు జ్ఞానులు. వీళ్ళు బెస్ట్ డాక్టర్స్ అవుతారు. ఆ డాక్టర్ దగ్గరికి అయితే చేయి పట్టుకుంటే తగ్గిపోయింది అంటారే, ఎస్ వాళ్ళే. ఇంకొకటి కూడా ఉంది, ఆ మందుల షాప్లో మందులు తెచ్చుకోరా భలే మందులు ఇస్తాడు, వేసుకోగానే తగ్గిపోయింది అంటే వాడు 7వ తారీఖు పుట్టుంటాడు. ముందు అదే అన్ని మందుల షాపుల్లో అదే మందు అదే కంపెనీ, ఈయనేం తయారు చేయడుగా, కానీ ఆయన చేతితో ఇస్తాడే, ఇస్తే ఎమ్మడి తగ్గిపోయింది. దాన్నే అదే మంచి సంజీవిని యోగం అంటారు. అలా అద్భుతంగా ఉంటుంది. సో డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు, సైన్స్ చదవాలనుకున్న వాళ్ళు, మంచి డాక్టర్గా ఎక్కడ ఏ ఫారెన్లో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నదో ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటమే కాకుండా ఒకవేళ ఇక్కడ కలవపోతే డాక్టర్ చదవకూడదని లేదు, డేటు మంత్ ఇయర్ మళ్ళీ యాడ్ చేసినప్పుడు 7 నంబర్ కానీ 2 నంబర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, అంటే కేతు గ్రహం కానీ లేదా మూన్ చంద్రుడు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు వాళ్ళు బెస్ట్ డాక్టర్సు, బెస్ట్ సైన్సిస్టులు, బెస్ట్ ఫార్మసిస్టులు అలా అవుతారు. దీనిలో మళ్ళీ 7కి 9 కలిస్తేనేమో సర్జన్స్ అవుతారు. 9 కాకుండా ఇంకే నంబర్ కలిసినా ఎండి జనరల్ అవుతారు. అది కూడా ఉంది. పీజీ ఏం చేయాలో కూడా చెప్పగలం మేము. వాళ్ళు రాగానే అమ్మ నువ్వేందుకు సైన్స్ చదువుతున్నావు అని చెప్పేసేవచ్చు డేట్ ఆఫ్ బర్త్ని చూడగానే. అవునండి అంటే నువ్వు దానిలో సర్జన్ అవుతావా లేదంటే ఇది అవుతావా గైనకాలజిస్ట్ అవుతావా అది కూడా చెప్పవచ్చు. ఇలా ఒక అద్భుతమైన రోల్ పోషిస్తుంది. ఇలా సైన్స్ పర్టికులర్గా డాక్టర్ కోర్స్ చదవాలనుకున్న వాళ్ళు, కొంతమంది లేని వాళ్ళు బాగా చదివిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకని వాళ్ళకి యోగంలో లేదు కాబట్టి. అలా వాళ్ళకి నిజంగా కోరిక డాక్టర్ అవ్వాలని ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఆ పవర్ కనుక లేకపోతే వాళ్ళ పేరులో 7వ నంబర్ని యాడ్ చేయాలి. ఆ పేరులో 7వ నంబర్ని మంచి నంబరు 34వ నంబరు 25వ నంబరు అలా మంచి నంబర్లు యాడ్ చేసినాక వాళ్ళు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ జస్ట్ తెనాలి పక్కన కొల్లూరు అని ఒక ఊరు ఉంది, అక్కడ లంకలు ఉంటాయి. ఆ లంకల్లో ఒక అతనికి ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ ఆయనకి 2 పిల్లలు, 2 పిల్లలు డాక్టర్లు అవుతారని చెప్పా. భలేవాళ్ళు లాగా ఉన్నారండి. మామూలు చదివించడం లంకల్లో అంటే మామూలు జీవితాలు కదా, అంటే ఒక ఆర్డినరీ ఫ్యామిలీస్ భలేవాళ్ళు అండి. నేను పిల్లలు మామూలుగా చదివించుకొని ఏదో జీవితం నడపడమే నాకు కష్టంగా ఉంటే మీరు డాక్టర్లు అంటే మరి నేను డాక్టర్లు ఎలా చదివియాలండి అన్నారు. మీరు ఇప్పుడు వచ్చి కెమెరా తీసుకొని వస్తే 2 డాక్టర్స్. నీకు యోగంలో డాక్టర్ అవ్వాలని ఉంటే ఎవరో ఆ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి చదివిస్తారు. యోగంలో ఉండాలి. నీకు యోగంలో ఉంటే ఒక పడవ నడుపుకునేటువంటి అబ్బాయి రాష్ట్రపతి అవుతాడు, పిలుచుకొచ్చి కూర్చోబెడతారు రాష్ట్రపతి పోస్టులో. ఇది ఇప్పుడు కాదు జరిగింది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి రాష్ట్రపతి కోర్సు కూర్చోబెట్టారే అదే కాదు జరిగింది. పివి నరసింహరావు గారు కూడా మొత్తం వదిలేసి జీవితాన్ని వదిలేసి శంకరాచార్యుల మఠానికి పెద్దగా వెళ్దామని చెప్పి అన్నీ సర్దుకున్నప్పుడు అక్కడ రాజీవ్ గాంధీ చనిపోతే తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్గా కూర్చోబెట్టారు. ఆయన తీసుకెళ్ళారు, ఆయన అల్లా. అలానే మన అబ్దుల్ కలాం గారిని తెచ్చారు. అలానే మన పురాణాల్లో కూడా ఒక యోగి అంతా జీవితం అంతా వదిలేసి, అంటే అంతకుముందు 60 ఏళ్ళు రాగానే వనప్రస్థాన యోగం అని చెప్పి రాజులు కూడా ఈ భార్య పిల్లలు రాజ్యాన్ని పిల్లలకి అప్పచెప్పేసి వీళ్ళు వెళ్ళి ఇది చేసుకునేవాళ్ళు, ధ్యానం చేసుకునేవాళ్ళు. అలా వెళ్ళిపోతే ఆయన్ని తీసుకొచ్చి రాజుని చేశారు. మీకు కావాలంటే హిస్టరీ అంతా చూపిస్తా. అంటే ఇక్కడంతా ఒక భగవంతుడు ఒక చక్రం నడుపుతూ ఉంటాడమ్మా.
అది తెలుసుకోవాలి. ఇప్పుడు న్యూమరాలజిస్ట్ అనగానే ఓన్లీ పేర్లు మార్చుకుంటా కూర్చోవడమే కాదు, అసలు ఏం జరిగింది, ఎంతమందికి ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి ఏ విధమైనటువంటి ఇదైతే బాగుంటుంది, దీనికి ఏ మంత్రం అయితే బాగుంటుంది, ఏ అధ్యాయం అయితే బాగుంటుంది, వచ్చిన వాడి యొక్క ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి. ఒక్కొక్కళ్ళు పెళ్లి కావాలని వస్తారు, ఆరోగ్య మంత్రం ఇస్తానంటే కుదరదు కదా, పెళ్లి మంత్రం చెప్పాలి. అధ్యాయం 42 శుక్రాచార్యులు పెళ్లి చేస్తాడు. కొంతమంది సంతానం అని వస్తారు, 42 అధ్యాయం చదువుకోమంటే కుదరదు, ఆల్రెడీ పెళ్ళైనోడికి నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తే ఏమొచ్చింది. 39వ అధ్యాయం సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిద్ది. కలిగింది అనేది నేను హిస్టరీలో చూపించాలి. ఇలా ఈ 39వ అధ్యాయం వల్ల ఫలానా వాళ్ళకి పిల్లలు కలిగారు కాబట్టి నీకు పిల్లలు కలుగుతారు అనేది చూపించాలి. అంతేగాని 39వ అధ్యాయం చదివితే ఏమైందో చెప్పాలి కదా, ఊరినే చదువుకో అంటాం కాదు కదా. ఈ ట్యాబ్లెట్ వేసుకో షుగర్ తగ్గిద్ది, ఈ ట్యాబ్లెట్ వేసుకో బీపీ తగ్గిద్ది, ఈ ట్యాబ్లెట్ వేసుకో కడుపుల నొప్పి తగ్గిద్ది అంటే వేసుకుంటే కడుపుల నొప్పి తగ్గితే ఓహో ఈ ట్యాబ్లెట్ కడుపుల నొప్పి తగ్గిద్ది అని చెప్పి రూల్, అంతేగా. అలా ఎవరికైతే సంతానం లేని వాళ్ళు, ఆ సంతానం లేని వాళ్ళకి ఇలా ఈ అధ్యాయం చదువుకుంటే ఇలా సంతానం కలిగారని ఇదిగో హిస్టరీలో రాసి ఉంది. సో ఇది నువ్వు ఫాలో అయితే నీకు సంతానం కలుగుతారనేది ఇలా ప్రూఫ్ చూపించగలగాలి, చేయగలగాలి. ఇలా నేను చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, నా మాటను బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఒక సంఘ సంస్కర్త ప్లస్ నేను ఒక ఆధ్యాత్మికవేత్త. మా బజార్కి వచ్చి చూస్తే మాకు ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఎలుకలు, భైరవులు అంటే కుక్కలు అన్ని భోజనం చేస్తుంటాయి. ఎంతో కొన్ని వందల మంది వచ్చి అక్కడ మా దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. ఇలా ఒక మార్గంలో చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళని కలవడం వల్ల మీకు కూడా అలా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్.